హరి ఓం. అందరికీ నమస్కారం. మనం శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 32వ శ్లోకం, దాని యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యుద్ధరంగంలో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. పార్థ, ఓ అర్జున, సుఖినః క్షత్రియాః, క్షత్రియులకు స్వధర్మాన్ని మించి మేలైనది ఏదీ లేదయ్యా. యదృచ్ఛయా చోపపన్నం, ఈ యుద్ధం అనేది యాదృచ్ఛికంగా నువ్వు కోరుకోకుండా నీకు ఇప్పుడు ప్రాప్తించింది. నువ్వు యుద్ధం పట్ల కానీ రాజ్యం పట్ల కానీ నీకెటువంటి కోరిక లేదు కదా. నువ్వు యుద్ధాన్ని అభిలషించలేదు, అలాగే రాజ్యాన్ని కోరుకోవడము లేదు. ఇదంతా యాదృచ్ఛికంగానే నీకు తటస్థించింది. నువ్వు యుద్ధం చేయడం అనేది క్షత్రియ ధర్మం. కాబట్టి నువ్వు ఈ యుద్ధంలో కనుక లభంతే యుద్ధమీదృశం, ఈ యుద్ధంలో నువ్వు కనుక మరణిస్తే నీకేం లభిస్తుంది అంటే స్వర్గద్వారం అపావృతం, స్వర్గద్వారాలు తెరుచుకోబడతాయి నీ కోసం. క్షత్రియ ధర్మం ప్రకారం నువ్వు ఈ యుద్ధాన్ని గనక ఇప్పుడు చేసినట్లయితే, ఈ యుద్ధంలో నువ్వు గెలిస్తే నీకు విజయం వల్ల రాజ్యం ప్రాప్తిస్తుంది. ఒకవేళ నువ్వు మరణిస్తే నీ కోసం స్వర్గద్వారాలు తెరుచుకోబడి ఉంటాయి. క్షత్రియునికి ఇంతకంటే సుఖమైనది, మేలైనది ఎటువంటిది లేదు కదా అర్జున. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చేయి, నీ ధర్మాన్ని నువ్వు అనుసరించు. ఇదంతా కూడా నీ ప్రమేయం లేకుండా, నువ్వు కోరుకోకుండా జరుగుతుంది. కనుక దీన్ని నువ్వు సుఖంగా భావించు, నీకు మేలైనదిగా భావించి యుద్ధాన్ని చెయ్యి అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఎవరైనా సరే తమ స్వధర్మాన్ని ఆచరిస్తే కనుక ఆ ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అంటారు కదా. ధర్మాన్ని మనం ఆచరించి రక్షించినట్లయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఈ శ్లోకం యొక్క భావం ఇది. అందరికీ హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.